ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కాక్రోచ్ పార్టీ చేస్తున్నటువంటి విధ్వంసం వీరు విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే విధంగా వీరి తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా విద్యార్థులపైన ప్రేమే ఉంటే మరి మీరు పరిపాలించినంత కాలం, అలాగే మీరు అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రాల్లో మీరైతే అధికారంలో ఉన్నారో మరి అక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉందో దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీట్ పేపర్ లీక్ అయిన వార్త వచ్చిన వెంటనే మరి తక్షణమే ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ నిర్వహించడం ద్వారా అనేక మంది విద్యార్థులు పారదర్శకంగా ఎగ్జామ్కి హాజరవడం, వారు దాంట్లో ఉత్తీర్ణత సాధించడం, ఆ దిశగా మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రయత్నం. మరి ఇదంతా ఇంత పద్ధతిగా చేస్తూ ఉంటే మీరు మాత్రం మరి మేము చేసినటువంటి మీరు ఏ విధంగానైనా మీరు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవచ్చు, విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలతో మీరు ఆడుకోవచ్చు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిల్లో వైద్య విద్య, ఇంజనీరింగ్ విద్య ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో మీ అందరికీ తెలుసు. మరి ఒకే పరీక్షా విధానం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మరి నీట్ ఎగ్జామ్ నిర్వహించటం, పారదర్శకంగా నిర్వహించటం, తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మెడికల్ కాలేజీలు ఎయిమ్స్ని తీసుకురావటం, అలాగే మన గుంటూరు జిల్లాలో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈరోజు కొత్తగా పిడుగురాళ్లలో మరి అక్కడ మనకు మెడికల్ కాలేజీ నిర్వహించడం, కొంత నూతనంగా నిర్వహిస్తున్నారు. 100 సీట్లు అక్కడ పెంచడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి ఎయిమ్స్ అత్యంత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈరోజు సామాన్యుడికి 10 రూపాయల ఓపీ ఫీజు తీసుకొని మంచి వైద్యం అందిస్తూ ఉన్నాం. మీరు ఎలాంటి వారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు అధికారానికి దూరంగా ఉండటం వల్ల మీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మతి భ్రమించిపోయింది. మీరు ఏ విధంగా కోరుకుంటున్నారంటే, మీకు వీలైతే మరి మీరు కసబ్కి క్షమాభిక్ష కావాలని అడుగుతారు, అఫ్జల్ గురువుని కూడా మీరు కావాలని క్షమాభిక్ష కావాలని అడుగుతారు, మీకు అధికారం వస్తే ట్రిపుల్ తలాక్ని పునరుద్ధరించమని అడుగుతారు, మీకు అధికారంలోకి వస్తే అలాగే 370 ఆర్టికల్ని మళ్ళీ తిరిగి తేవాలని చెప్పి మీరు చేస్తూ ఉంటారు. ఇలాంటి అసమానతలతో, ఇలాంటి చర్యలతో మీరు ఏ విధంగా ప్రజల విశ్వాసాన్ని చూడగొనలేరని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి హితబోధ చేస్తూ, అలాగే నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన బీజేపీ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదు. మేము ప్రశ్నించాం, ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్న నిరసన వ్యక్తం మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటే కాంగ్రెస్ మొక్కలు మా పైన దాడి చేస్తూ ఉన్నారు. అమ్మా షర్మిలమ్మ, మీరు అర్థం చేసుకోండి, మీ అన్న ఇంకో వైపు ఉన్నాడు, మీరు ఇంకో పార్టీ వైపు ఉన్నారు. మీరు వాస్తవ పరిస్థితులు తెలుసుకొని వీలైతే మీరు విద్యార్థుల భవిష్యత్తుని పాడు చేసే విధంగా కాకుండా మంచిగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.